1 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా చరిత్ర సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లో వైల్డ్ ఫైర్ ని వరల్డ్ వైడ్ గా చూపించడానికి రెడీ అయ్యాడు. అయితే అల్లు అర్జున్ కు వస్తున్న క్రేజ్ ను చూసి తట్టుకోలేని కొంతమంది గోతికాడ నక్కలు నెగిటివ్ ప్రచారం చేయడానికి కాచుకుని కూర్చున్నారు. సినిమా రిలీజ్ కాకుండానే నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా పుష్పపై విషం చిమ్ముతున్నా పుష్పరాజ్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదన్నట్టుగా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. పుష్ప 2 క్లాసీ బ్లాక్ బస్టర్ అంటూ 4 స్టార్లు వేసేశారు. ఈ శీతాకాలంలో వరల్డ్ వైడ్ గా వైల్డ్ ఫైర్ ఖాయం. పుష్ప 2 పైసా వసూల్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్. సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే చిత్రమిది. అల్లు అర్జున్ నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అనిపించాడు. పుష్ప కంటే గొప్పగా అల్లు అర్జున్ పుష్ప 2 లో నటించాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది అని చెప్పొచ్చు. ప్రతి 15 నిమిషాలకు ఒక హై మూమెంట్ సినిమాలో ఉంటుంది. గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ మాస్ ఆడియన్స్ కి, నార్త్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ అని అంటున్నారు. మొత్తంగా సినిమా అదిరిపోయింది అని చెప్పొచ్చు. పుష్ప 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో కలిపి 11,500 స్క్రీన్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇండియాలో 6,500 స్క్రీన్లలో, ఓవర్సీస్ లో 5,000 స్క్రీన్లలో గ్రాండ్ గా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పేశారు. అయితే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నారు. ఇక పుష్ప 2 బాక్సాఫీస్ రూల్లో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు కూడా సృష్టిస్తుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. డే 1 రికార్డుల విషయంలో కొత్త చరిత్ర క్రియేట్ చేసేలా ఉందని అంటున్నారు. మినిమం 200 కోట్లు కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నాన్ థియేట్రికల్ ద్వారా 420 కోట్లు రాబట్టేసింది. ఇక థియేటర్లో ఈ మూవీ 500-600 కోట్లను ఈజీగా రాబట్టేలా ఉంది. అలా చూసుకుంటే నాన్ రాజమౌళి, నాన్ ప్రభాస్ కాకుండా 1000 కోట్ల మార్కెట్ ను సాధించిన తొలి సౌత్ హీరోగా బన్నీ మరో రికార్డ్ క్రియేట్ చేస్తాడు. మరి థియేటర్లో బన్నీ తన పుష్ప 2 తో ఏ రేంజ్ లో వసూళ్లను సాధిస్తాడో చూడాలి.